తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన గరుడోత్సవానికి టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తోంది. 3.5 లక్షల మంది పైగా భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఇక గరుడోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడోత్సవానికి ఈరోజు తిరుమల వేదిక కానుంది. ఈరోజు జరుగుతున్న గరుడోత్సవ సేవకు పూర్తి స్థాయిలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో 3.5 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి గరుడోత్సవ సేవను దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనకు తెలపడానికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఈ గరుడోత్సవ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా 3.5 లక్షల మంది పైగా భక్తులు వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఎలా తీసుకున్నారు? ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు 5వ రోజు చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. మీ అందరికీ తెలుసు, గరుడ ఉత్సవానికి పురాణాల ప్రకారం ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. దానివల్ల భక్తులు గరుడ ఉత్సవం రోజు దర్శించుకుంటే అన్ని కష్టాలు పోతాయనే ఒక నమ్మకం ఉంది. దానివల్ల దాదాపు 3.5 లక్షల మంది వస్తారని మేము అంచనా వేయడం జరిగింది. 3.5 లక్షల మందికి కూడా పగడ్బందీగా ఒక ప్లానింగ్ చేశాము. అన్ని రకాలైన సేవలు భక్తులకు అందించే విధంగా మొదటగా వాళ్ళు దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోవడానికి వాళ్ళు చాలాసార్లు వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న నైట్ నుంచి చేస్తున్నారు. వెయిట్ చేస్తున్న భక్తులకి అన్నపానీయాలు ప్రసాదాలు అందేటట్టు చేయటం. అన్నప్రసాదాలు అందిన తర్వాత వాళ్ళకి వాటర్ కావాల్సి వస్తుంది. అలానే భక్తులు కానీ మీడియా నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. కేవలం వాటర్ ట్యాంక్స్ ద్వారా ఇస్తే ఇబ్బంది వస్తుందా అని ఈ ఒక్కరోజుకి బాటిల్స్ ద్వారా సప్లై చేస్తే బాగుంటుందనే భక్తుల నుంచి మీడియా నుంచి అన్ని వర్గాల నుంచి స్టేక్ హోల్డర్స్ నుంచి రిక్వెస్ట్ చేయడం వలన ఒక్కరోజు మాత్రమే రిలాక్స్ చేశాము. అవన్నీ కూడా స్టాండ్స్లో మీరు చూడొచ్చు. అవన్నీ కూడా బఫర్ స్టాక్గా పెట్టుకున్నాము. అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా వాడే విధంగా. విధంగా ఇవన్నీ వాడినప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు శానిటేషన్ ఇష్యూస్ వస్తాయి. అందువల్ల సపరేట్ శానిటేషన్ ప్లాన్ కూడా ఇంటిగ్రేట్ చేయడం. విధంగా దర్శనం కాని వాళ్ళకి బయట నుంచి వచ్చే దాదాపు 2,20,000 మందికి ఇక్కడ దేవుని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అది కాని వాళ్ళకి సపరేట్గా 4 ఎంట్రీ పాయింట్స్ ద్వారా బయట నుంచి క్యూ లైన్స్ తీసుకొని స్వామివారి దర్శించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ చేసే విధంగా కూడా సపరేట్గా ప్లాన్ చేయడం జరిగింది. అసలు అందరూ కూడా భక్తులు కూడా కోఆపరేట్ చేయాలి. టీటీడీ చాలా ఉన్నతంగా చాలా మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ చేసి మైక్రో లెవెల్కి ఇంప్లిమెంటేషన్కి వచ్చాము. సో దానివల్ల అందరూ కూడా టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ రోల్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. దీంట్లో పోలీసులు కూడా దాదాపు 3,900 4,000 మందిని కూడా సపరేట్గా డిప్యూట్ చేయడం జరిగింది. విజిలెన్స్ సిబ్బంది కూడా దాదాపు 1,500 మంది మా ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు. సో అందరూ కూడా అన్ని విభాగాలు కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇప్పటికే ఒకరికొకరు కోఆర్డినేషన్ చాలాసార్లు మీటింగ్ పెట్టడం వల్ల ఏ రకమైన ఇబ్బందులు లేకుండా దాదాపు 13 వాహనాలు చుట్టూరు మనకి ఫుడ్ వాహనాలు చుట్టూ నిరంతరంగా తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది లేదు. సో ఈ రకమైన ప్లానింగ్ ద్వారా ముందుకెళ్తున్నాము. ఇది చాలా లడ్డూ ప్రసాదాలు సరిపోతాయి. లడ్డూ ప్రసాదం 8.5 లక్షలు ఇప్పుడు మనకు స్టాక్ ఉంది. ఏ నిమిషమైనా కానీ మేము రోజుకు 3.5 లక్షల తయారు చేసే కెపాసిటీ మాకుంది. అంత మ్యాన్ పవర్ ఉంది, అంత పోర్టులో కెపాసిటీ ఉంది. సో మీరు లడ్డూల గురించి ఏమీ వర్రీ చెందాల్సిన పని లేదు. కావాల్సిన అన్ని భక్తులు కొనుక్కొని వెళ్ళచ్చు. ఇప్పుడైతే 8.5 లక్షల స్టాక్ ఉంది. మీరు దాంతో పాటు రెగ్యులర్ భక్తులు మనకి మూల విరాట్ను దర్శించుకొని వచ్చే వ్యక్తుల కోసం సపరేట్గా ఉంది. సో మనకి కేవలం బ్రహ్మోత్సవాల కోసమే 8.5 లక్షలు స్టాక్గా పెట్టడం జరిగింది. మీరు భక్తులకు ఏం అప్పీల్ చేయాలి? అందరికీ కూడా ఒకటే నమస్కారం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది. 400 బస్సులు నిరంతరంగా. సో తిరుపతి నుంచి తిరుమలకి 3,000 ట్రిప్పులు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టీటీడీ ఇంటర్నల్గా ఫ్రీ బస్సెస్ నడుపుతున్నాము. సో మీరు ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడుకోండి. మీ వెహికల్స్ని కిందే పార్క్ చేసుకొని రండి. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మీకు ఫ్రీ బస్సులు ఎక్కడ కావాలంటే అక్కడ 4 మాడా స్ట్రీట్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు. అలాగే ట్రాఫిక్ కంజెషన్ని కంట్రోల్ చేయొచ్చు. వేరే ట్రాఫిక్ జామ్ లేకుండా అందరికీ కన్వీనియంట్గా
ఉంటుందని తెలియజేస్తున్నాను. దానితో పాటు చెప్పులు వేసుకొని వచ్చే భక్తులకి ఒకే విజ్ఞప్తి, 4 మాడా స్ట్రీట్లో కానీ వీధుల్లో చెప్పులతో రావడం నిషిద్ధం. చెప్పులతో దేవుణ్ణి దర్శించుకోవడం మరీ నిషిద్ధమైనది. అందువల్ల మీరు చెప్పులతో రావద్దండి. మీ చెప్పుల్ని మీ లగేజ్ సెంటర్లో పెట్టుకొని రండి. ఇప్పుడు లగేజ్ సెంటర్ తాత్కాలికంగా శ్రీవారి సేవా సదన్ ఆపోజిట్గా మార్చాము బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ డివోటీస్. సో మీరందరూ కూడా శ్రీవారి సేవా సదన్ ఆపోజిట్లో లగేజ్ సెంటర్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేసి తీసుకోవచ్చు. అలానే లేకపోతే మీకు రూమ్ అలాట్ ఉంటే పిఎస్సిలో కానీ లేకపోతే రూమ్లో కానీ అక్కడ అలాట్ ఉంటే ఆ రూమ్లో పెట్టుకొని రండి. మీరు వెహికల్స్లో వచ్చిన వాళ్ళైతే వెహికల్స్లో పెట్టుకొని రండి. కానీ చెప్పులతోటి బయట వచ్చి ఇక్కడ పవిత్రతను దెబ్బతీయొద్దని విన్నవిస్తూ ఓం నమో వెంకటేష్. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్తున్నట్టు పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారిగా ఈసారి వాటర్ బాటిల్స్ కూడా గ్యాలరీలోకి ప్రత్యేకంగా తెప్పించి పెట్టడం జరిగింది. దీంతోపాటు డిహైడ్రేషన్కు భక్తులకు గురి కాకుండా పూర్తి స్థాయిలో చర్య తీసుకున్నాం. నిరంతరం ఏదైతే ఉదయం ఇప్పటికే అన్నప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని 13 వెహికల్స్ ద్వారా పంపిణీ మాడవీధుల్లో చేస్తున్నాము. 183 గ్యాలరీల్లో ఖచ్చితంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడమే కాకుండా అటు తిరిగి వారు సురక్షితంగా వెళ్ళిపోవడానికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా ఆర్టీసీ ద్వారా చేశామని, ఏదైతే 3500 పైగా ట్రిప్పులు 400 బస్సులు నిరంతరం తిరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదరు, తిరుమల నుంచి.